హలో మోస్, దిస్ ఈస్ పెన్ ఆఫ్ ఎనిమేట్ తెలుగు. నేను ఈ రోజు వీడియోలో అయితే రికార్డ్స్ ఆఫ్ రాగ్నరాక్ ఎపిసోడ్ 5 ని తెలుగులో కంప్లీట్ క్లియర్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. మోస్, మీ వల్ల అయితే నేను సక్సెస్ఫుల్ గా 1K సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ చేసుకున్నా. మోస్, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేసిన వారందరికీ థ్యాంక్ యూ సో మచ్. మోస్, మన రీక్యాప్ స్టార్ట్ చేసే కంటే ముందు మన వీడియో చూస్తున్న వాళ్ళు వీడియోకి లైక్ చేసి మన ఛానల్ కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వెంటనే 2K సబ్స్క్రైబర్స్ ని కూడా కొట్టేద్దాం. రీక్యాప్ స్టార్ట్ చేస్తే లాస్ట్ ఎపిసోడ్ లో మన థోర్ తన గిరియాడ్ స్టోర్ హ్యామర్ ని లూబు పైకి అయితే లాంచ్ చేస్తాడు. కానీ లూబు ర్యాన్గ్రైజ్ వెపన్ తో ఆ అటాక్ ని డిఫెండ్ చేసుకుంటాడు. కానీ మన థోర్ అటాక్ లో ఉన్న ఫోర్స్ కి అయితే లూబు గడి లెగ్ లో ఉన్న బోన్స్ అయితే విరిగిపోతాయి. కానీ అప్పుడే మన లూబు పార్ట్నర్ అయిన రెడ్ హెయిర్ తన హార్స్ అయితే గివ్ అప్ ఇవ్వకుండా లూబుని తన పైన కూర్చోబెట్టుకుని థోర్ పైకి అయితే అటాక్ కి వెళ్తుంది. దాని తర్వాత అయితే మన లూబు తన స్ట్రాంగెస్ట్ అటాక్ అయిన స్కై ఈటర్ ని అండ్ అలాగే మన థోర్ తన స్ట్రాంగెస్ట్ అటాక్ అయిన గిరియాడ్ స్టోర్ హ్యామర్ ని ఒకరిపైన ఒకరు అయితే లాంచ్ చేసుకుంటారు. ఆ క్లాస్ లో అయితే మన లూబు హ్యాండ్స్ పోతాయి, తర్వాత వాడి తల పోతుంది. దాని తర్వాత అయితే డైరెక్ట్ గా వాడి ప్రాణమే పోతుంది. ఇక ఇంతటితో మన ఎపిసోడ్ 4 రీక్యాప్ అయితే ఖతం. ఎపిసోడ్ 5 ఎక్స్ప్లెనేషన్ విషయానికి వస్తే మన లూబు చనిపోయేటప్పుడు కూడా నవ్వుతూ వీర మరణంతో చనిపోయినందుకు మన లూబు ఫ్రెండ్స్ అండ్ అలాగే ఫాలోవర్స్ బాధతో షేక్ నైతే ఎక్స్చేంజ్ చేసుకుంటారు. అండ్ మోస్, వీడైతే పెద్ద తాగుబోతు మోస్. వీడైతే మన లూబు చనిపోయేటప్పుడు, స్ట్రైక్ చేసినప్పుడు, గెలిచినప్పుడు, ఓడిపోయినప్పుడు ఎప్పుడు అయితే ఆ మందు బ్యారల్ అయితే చేతిలో పెట్టుకునే ఉన్నాడు. ఇక స్క్రీన్ అయితే హ్యూమన్ సైడ్ అయితే షిఫ్ట్ అవుతుంది. వాళ్ళైతే మన మనుషులు ఒక్క ఫైట్ అయినా విన్ అవుతారా అని అయితే మాట్లాడుకుంటూ ఉంటారు. చేస్తే మ్యాచ్ రెఫరీ అయితే మన థోర్ సైడ్ చూస్తూ ఏంటి ఈ దేవుడు గెలిచిన తర్వాత కూడా ఇంత సాడ్ గా ఉన్నాడని అయితే ఫీల్ అవుతూ ఉంటాడు. అప్పుడే ఆ మధ్యలోకి అయితే లూబుగాడి డై హెయిర్ ఫ్యాన్ అండ్ అలాగే లూబుగాడి రెడ్ హెయిర్ అయితే ఎంట్రీ ఇస్తారు. దానితో ఆ మ్యాచ్ రెఫరీ అయితే ఇక ఫైట్ అయిపోయింది, లూబు ఓడిపోయాడు అండ్ అలాగే థోర్ గెలిచాడు, ఇక మీరు ఫైట్ చేసి ఉపయోగం లేదు, ప్లీజ్ ఆపండి అని చెప్పినా కూడా వాళ్ళు వినే పరిస్థితిలో అయితే లేరు. అప్పుడే మన థోర్ నా ఫ్రెండ్ లూబు కోసం నేను మిమ్మల్ని ఎవరిని చంపాననేసి మెరుపుల్ని పిలిచి వాళ్ళందరికీ షాక్ నిచ్చి పడబెట్టేస్తాడు. దాని తర్వాత సీన్ అయితే చిన్న వాల్కరీ వైపు షిఫ్ట్ అవుతుంది. తనైతే తన అక్క బ్రూహెన్లైట్ తో ఫైట్ తర్వాత లూబుకి ఏమైందని అయితే అడుగుతుంది. ఇప్పుడే కట్ చేస్తే లూబు, ర్యాంగ్రైజ్, లూబు ఫాలోవర్స్, లూబు డైహాట్ ఫ్యాన్, లూబు గుర్రం అందరూ పార్టికల్స్ గా మారి పైకి ఎగిరిపోయినట్టయితే చూపిస్తారు. దానికైతే బ్రూహెన్లైట్, ర్యాంగ్రైజ్, లూబు అందరూ చనిపోయినాక వారు డస్ట్ లాగా మారి స్పేస్ లో అయితే తిరుగుతూ ఉంటారని అయితే చెప్తుంది. అండ్ అలాగే ఎపిసోడ్ 3 లో మన బ్రూహెన్లైట్ ర్యాంగ్రైజ్ తో నువ్వు నీ బాడీని డెడికేట్ చేస్తావా అని అయితే అడుగుతుంది కదా, దానికైతే మీనింగ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. దానితో చిన్న వాల్కరీకి సీన్ అంతా అర్థం అయ్యి అంటే ర్యాంగ్రైజ్ చనిపోతుందని తెలిసి కూడా నువ్వు ర్యాంగ్రైజ్ ని పంపిస్తావా, అంటే నువ్వు ఇంత సెల్ఫిష్ వా అని అయితే బ్రూహెన్లైట్ ని తిడుతుంది. దానికైతే బ్రూహెన్లైట్ ఇంకా కోపంగా నేను మ్యాన్కైండ్ ని గెలిపించడానికి ఏమన్నా చేస్తానైతే తేల్చేసి చెప్తుంది. దాని తర్వాత అయితే మన చిన్న వాల్కరీ బ్రూహెన్లైట్ తో ఇక మనం ఎప్పటికీ ర్యాంగ్రైజ్ యొక్క అందం, చందం, తన నవ్వు ఏది చూడలేమని అయితే చెప్తుంది. నిజంగానే తను పాపం కదా మామ, క్యూట్ లిటిల్ లేడీ, పాపం క్యూట్ లిటిల్ లేడీ. ఇదంతా తలుచుకొని మన చిన్న వాల్కరీ ఎంతో బాధపడుతూ ఉంటుంది. ఇకప్పుడే మన స్క్రీన్ అయితే బ్రూహెన్లైట్ రూమ్ లోకి అయితే షిఫ్ట్ అవుతుంది, బెడ్రూమ్ లో కాదు మో. అప్పుడే బ్రూహెన్లైట్ టోనీ స్టార్క్ జార్విస్ రేంజ్ లో హాలోగ్రామ్ స్క్రీన్ ని వాడుతూ హైటెక్ టెక్నాలజీని అయితే యూజ్ చేస్తూ ఉంటుంది. తనేవో బొమ్మలు చూస్తుంది మా సారీ ఫోటోలు చూస్తుంది. చూస్తూ ఫస్ట్ వాడు ఓడిపోయాడు, ఇక పాస్ట్ ని వదిలేసి కొత్త వాడిని సెలెక్ట్ చేసుకోవాలి అని అయితే చెప్తూ ఉంటుంది. దీనికి అర్థం ఏంటంటే ఫస్ట్ వాడైన లూబు ఫస్ట్ ఫైట్ లో అయితే ఓడిపోతాడు, ఇక పాస్ట్ ని వదిలేసి సెకండ్ రౌండ్ కోసమైనా మంచి కాంపిటీటర్ ని సెలెక్ట్ చేసుకోవాలనేసి ఆ ఫోటోలలో చూస్తూ ఉంటుంది. దానికైతే చిన్న భాష కాదు చిన్న వాల్కరీ స్ట్రాంగెస్ట్ హ్యూమన్ అయిన లూబునే గాడ్స్ ని ఏమీ చేసుకోలేకపోయాడు, వేరే వాడు ఏమన్నా ఏం చేస్తాడని అయితే చెప్తుంది. ఇప్పుడే మన బ్రూహెన్లైట్ తన టెక్నాలజీ, తన ఫైల్స్, తన ఫోటోస్ మొత్తాన్ని తిరిగేసి ఫైల్ నెంబర్ 000001 లో అయితే ఒక ఫైటర్ అయితే సెలెక్ట్ చేస్తుంది. ఇక స్టేడియం లో రెఫరీ స్పీచ్ స్టార్ట్ చేస్తాడు. ఫస్ట్ ఫైట్ ని చూసి మీరందరూ షేక్ అయ్యారు కదా, ఇక ఈ ఫైట్ ని చూసి ఏమంటారు అని అయితే చెప్తాడు. ఇక మన రెఫరీ అయితే కాంపిటీటర్స్ ని పిలిచడం అయితే స్టార్ట్ చేస్తాడు. ఇప్పుడే హ్యూమన్ సైడ్ నుండి నెంబర్ 000001 ఫైల్ లో ఉన్న వ్యక్తి అయితే ఎంట్రీ ఇస్తాడు. సారీ ఎంట్రీ అయితే ఇయ్యడు, ఒక పెద్ద బొక్కనైతే చూపిస్తారు. ఆ బొక్కలో నుంచి ఒక పెద్ద పిల్లర్ అయితే పైకి లేస్తూ ఉంటుంది. ఇక ఆ పిల్లర్ అయితే పైకి పోతూ అయితే ఒక చోట ఆగుతుంది. ఇక మనకైతే పక్షిరాజ్ ఎంట్రీ అయితే కనిపిస్తుంది. మా మనోడికి నాట్ ఓన్లీ పక్షుల ఫాలోయింగ్, ఆల్సో జంతువుల ఫాలోయింగ్ కూడా చాలా బాగానే ఉంది. మనోడు గాడ్ లా పుట్టాల్సింది, బై మిస్టేక్ అయితే ఎర్త్ లో పుట్టేసినట్టున్నాడు. మా మనోడికి ఫాదర్ ఆఫ్ మ్యాన్కైండ్ అనే పేరు కూడా ఉంది. ఇక ఫైల్ నెంబర్ 000001 లో ఉన్న వ్యక్తి పేరు ఏంటంటే ఆడమ్. ఐఎమ్ సో సారీ, మనోడు గురించి అయితే నాకు ఏమాత్రం తెలియదు, థోర్ గురించి అయినా కొంచెమైనా తెలుసు కాబట్టి ఎట్టోగట లాస్ట్ ఎపిసోడ్ లో అయితే కవర్ చేసేసా. ఇక గూగుల్ అడిగితే ఏమని చెప్పిందంటే మనోడు ఫస్ట్ హ్యూమన్ ఆన్ ద ఎర్త్ అని అయితే చెప్పింది. ఇక మన రెఫరీ అయితే స్ట్రాంగెస్ట్ నోట్స్ గాడ్ ఎంట్రీ అని అయితే చెప్తాడు, కానీ అక్కడ నుండి అయితే ఎవరు రారు. దానికి బదులుగా అయితే ఒక మంచి వియోలిన్ సౌండ్ అయితే వస్తుంది. ఇక స్టేడియం లో ప్రతి ఒక్కరు ఈ సౌండ్ ఎక్కడి నుండి వస్తుందిరా అని అయితే తిక్కమొక పడుతూ ఉంటారు. అలాగే ఇక కొంతమంది అయితే ఏంటి ఈ సౌండ్ ఇంత మంచిగా ఉందని అయితే ఆనంద బాష్పాలు కారుస్తూ ఉంటారు. ఇక మనకి వైలిన్ వాయిస్తూ జియూస్ యొక్క మేనేజర్ అయిన హెర్మిస్ అయితే కనిపిస్తాడు. ఇక దానితో అందరూ హెర్మిసే గాడ్స్ యొక్క
యొక్క నెక్స్ట్ కాంపిటీటర్ అని అయితే అనుకుంటారు. కానీ మన హెర్మిస్ అయితే నేను కాదు మా లార్డ్ అయిన జియూస్ అని అయితే చెప్తాడు. ఇక స్టేడియం లో ప్రతి ఒక్కరు ఆ ముస్లైన్ కూడా గాడెన్ అని అయితే అనుకుంటారు. అండ్ అలాగే మన బ్రూయన్లేడ్ అంటే ఏంటి ఈ ముస్లోడ్ ఫైట్ చేస్తున్నాడా అని అయితే షాక్ అవుతారు. ఇక మన హెర్మిస్ అయితే తన లార్డ్ జియూస్ ఎన్నో రోజుల తర్వాత ఫైట్ చేస్తున్నాడనే ఆనందంతో అయితే మాస్కర్ ఆఫ్ ద బ్యాటిల్ ఫీల్డ్స్ అనే పాట అయితే పాడతాడు. ఇక మన జియూస్ అయితే స్టెప్పులేస్తూ వేస్తూ తన ఒరిజినల్ ఫామ్ లోకి అయితే వస్తాడు. మనోడి మజిల్స్ అయితే వేరే లెవెల్ లో ఉంటాయి. ఎపిసోడ్ 5 ఎక్స్ప్లెనేషన్ అయితే ఖతం. నెక్స్ట్ ఎపిసోడ్ 6 ఎక్స్ప్లెనేషన్ తో త్వరగా రావడానికి అయితే ట్రై చేస్తా. ఈ వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేసి మా ఛానల్ కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో అయితే ఇంతే. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దత్తే బాయో.